ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి మోసపూరిత అబద్ధపు కోరు దగాకోరు వార్తలు ఏమేంటో చూద్దాం. వాలంటీర్ల బరితెగింపు అంటూ మళ్ళీ వాలంటీర్లపై వెడిబెడి పిచ్చి రాతల్ని యథాప్రకారం ఈనాడు రాస్తోంది. వాలంటీర్లపై గతంలో కూడా విషం చిమ్మిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు మళ్ళీ వాళ్ళపై పడి ఏడుస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కాస్త తగ్గుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇదంతా డ్రామా ఆడుతున్నట్లుగా ఒకళ్ళు తిట్టడం ఒకళ్ళు బుజ్జగించడం లాగా చేస్తున్నట్లుగా ఉంది. వాస్తవం ఏంటంటే కిడ్నాపులు చేస్తున్నారని ఆడపిల్లలకు వాలంటీర్ల వల్ల రక్షణ లేకుండా పోతోందని ఇప్పటివరకు విషం చిమ్మిన పచ్చనేత టీడీపీ రామోజీ ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కడుపు మంటను మరింతగా బయటపెడుతున్నారు. 5 ఏళ్ల జగన్ సర్కార్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేయడానికి వారధిగా పనిచేసిన వాలంటీర్లపై ఇష్టారాజ్యం చెత్తంతా కలిపి రాస్తున్నారు. ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించామంటూ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ చేసేతో ప్రత్యేకించి ఇంటర్వ్యూలు చేసి మరి పచ్చి అబద్ధపు వార్తల్ని అబద్ధాలు చెప్పించి ఈనాడు రామోజీరావు తన విషపూరిత ఆలోచనలకు అక్షరరూపం ఇస్తున్నారు. వాస్తవం ఏంటంటే రాజకీయాలపై చంద్రబాబు మీద వంగవీటి రంగా మీద కానీ ఇతరత్ర అనేక కేసుల్లో వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ ఎన్నడూ ఒక్క ముక్క రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని జగన్కు సంబంధించిన వారిపై బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే పలువురు ఈ కేసులు అరెస్ట్ అయినా అసలు ఎవరు అరెస్ట్ కానట్లు ఎవరినో దాచుతున్నట్లుగా పచ్చి అబద్ధాలను ఈనాడు రామోజీరావు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరఫున కడప ఎంపీ సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకురావడం కూడా ఇందులో భాగమే అనుకోవాలి. హత్య చేసిన దస్తగిరిని బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావడంలో వివేక కుమార్తె సునీత పాత్ర గురించి ఎందుకు వీరు రాయరో అర్థం కాదు. అలాగే దాని గురించి ఆ పాయింట్ మీద కూడా సౌభాగ్యం ఇంటర్వ్యూని ఎందుకు ప్రశ్నించలేదో తెలియదు. వివేక నుంచి దూరంగా వివేకాకు 5 ఏళ్ల పాటు దూరంగా సౌభాగ్యమ్మ కానీ ఆమె కుమార్తె సునీత కానీ ఉంటున్న విషయాన్ని చనిపోయిన తర్వాత మాత్రమే వచ్చి అడావుడి చేస్తున్న విషయాన్ని కానీ వీళ్ళు ఎందుకు ప్రస్తావించట్లేదో అర్థం చేసుకోవచ్చు. వివేక 2వ పెళ్లి చేసుకుంది వాస్తవమా కాదా, వారు ఆస్తులలో వాటా అడిగింది వాస్తవమా కాదా అన్న విషయాల మీద మాత్రం వీళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు సమాధానం ఇవ్వరు. 3వ వార్త ప్రారంభ సౌరత్వం పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కటింగ్లు అంటూ మళ్ళీ ఏడుపుగొట్టు వార్తను ఏపీపై పడి ఏడుస్తూ ఈ పత్రిక వార్తలు రాసింది. తెలంగాణలో ఎక్కడ ప్రారంభోత్సవం జరిగినా శంకుస్థాపన జరిగినా ప్రగతి పనుల సందడి అంటూ నిన్న పెద్ద బ్యానర్ వార్త రాసుకున్న ఈనాడు ఇవాళ అక్కడ జరుగుతున్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలపై మాత్రం విషం జిమ్ముతూ రాసింది. అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి గ్రాఫిక్ చూపించి 5 ఏళ్లు మట్టి ఎత్తకపోయినా బ్రహ్మాండం బజిగోవింతో అంటూ ప్రచారం చేసిన రామోజీ ఏపీపై పడి మాత్రం నిత్యం విషంగా కక్కుతున్నారు. ఏపీ ప్రజల పాలిట శాపంగా మారినటువంటి రామోజీ రాధాకృష్ణన్లు సైకోల్గా అవతరించి సైకోల్ నుంచి సైతాన్లుగా మారి పైతాన్లుగా మారుతున్నారంటానికి ఇవే ఉదాహరణలు. అలాగే వైకాపా నేత భూమంత్రాంగం అంటూ భూ సమీకరణను అనుకూలంగా మార్చుకున్న వైకాపా ముఖ్యమైన నేత అంటూ మరో చెత్త వార్తను రాశారు. విశాఖలో ప్రాజెక్టులు వస్తుంటే రామోజీ విషం జిమ్ముతారు. అలాగే ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి విషపూరిత కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించినప్పటి నుంచి విషపూరిత కథనాలు రాస్తుంటారు. అదే ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీపై అధికారులు దాడి చేసి సోదాలు ఆక్రమణలంటూ భవనాలను కూల్చినా రోడ్డును తవ్వినా ఇక్కడ మాత్రం ఒక్క ముక్క రాయరు, అక్కడ మాత్రం విధ్వంసం అని ఏదో పచ్చి అబద్ధాలు రాస్తుంటారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే కూడా టీడీపీ కూటమి సూపర్ హిట్ అంటూ సీ వాటర్ సర్వేపై చాలా గొప్పగా రాసేశారు. అదే టైంలో ఈ సీ వాటర్ సర్వేనే ఇటీవలి కాలంలో ఇచ్చిన సర్వే రిజల్ట్స్ అన్నీ కూడా తప్పైన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతారు. ఈ మధ్యకాలంలో వచ్చిన టైమ్స్ నౌ సర్వే కానీ జనహిత్ నిన్నగాక మొన్న వచ్చిన జన్మత్ సర్వే కానీ పొలిటికల్ క్రిటిక్ అనేటువంటి సర్వేలు కానీ ఇవన్నీ అత్యధిక శాతం సర్వేలు జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెబుతున్నా వాటిని కప్పిపుచ్చి సీ వాటర్ తోటి కావాలని సర్వే చేయించుకున్నారో ఏం పాడో తెలియదు కానీ వీళ్ళకి ఏం మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో తెలియదు కానీ మరి ఘోరమైనటువంటి సర్వేలని చేసి ప్రజల్ని మోసం చేయాలని ఆంధ్రజ్యోతి యథాప్రకారం ప్రయత్నిస్తోంది. ఇక ఉత్తిత్తి నొక్కుడే అంటూ జగన్ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ మీద కూడా వక్రీకరిస్తూ రాశారు. ఆయన అన్నది ఏమిటి, యాక్చువల్గా గడిచిన ఈ
వచ్చే ఎన్నికల కోడ్ రాబోతోంది. ఒకవేళ 1-2 రోజులు లేట్ అయినా కూడా మీరెవరు కంగారు పడొద్దు, మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని జగన్ గారు చెబితే నాది ఉత్తిత్తుడి నొక్కుడే అన్నాడని చెప్పి పచ్చి అబద్ధం, ఇంతకంటే పచ్చి నీచంగా వార్తలు రాయటువంటి, ఇంతకంటే ఘోరంగా ఆ పత్రికని ఇంతగా తాకట్టు పెట్టి ఇంతగా తార్చి మరి వార్తలు రాయాలా అన్న బాధ కలుగుతుంది. ఇది చాలా దురదృష్టం. అంత నీచంగా మారిపోయటం బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి తన ప్రయోజనాల కోసం, తనకి గతంలో వచ్చిన 700 కోట్ల లాభం కోసం మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశానికి కొమ్ముగాస్తూ పచ్చి మోసపూరితమైనటువంటి వార్తలను ఇవ్వడానికి ఆంధ్రజ్యోతి పదే ప్రయత్నిస్తోందనటానికి ఎంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.